హార్టీ వెల్కమ్ టు ఐశ్వర్య బియ్యం సమర్పించు ఆడవాళ్ళు మీకు. ఈ రోజు ప్రిన్స్టన్ కాలేజ్ స్టూడెంట్స్ పెడతారు, రచ్చేలా చేస్తారు. ఇలాంటి సమయంలో నాకు దిష్టి బాగా తగిలింది మమ్మీ అని అంటారు మీరు. ఒకవేళ మీరు నాతో సాల్సా డాన్స్ చేసి దిష్టి తగిలింది అనుకుంటా. సాల్సా డాన్స్ నీతో చేస్తే నీకు దిష్టి తాకుతుందా? ఒక్కసారికి దిష్టి తాకినా ఏం కాదు లేదా? వచ్చే అరెరే ఎక్కడ 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 నా ప్రాణం, ఈ ప్రశ్నకు నువ్వేలే సమాధానం. అరెరే ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు. థ్యాంక్ యూ రవి బావా. క్లాస్ కి లేట్ గా వెళ్ళినప్పుడు అందరు నా సైడే చూసి ఓ కొట్టినప్పుడు దిష్టి అందరూ ఓ కొట్టి ఇది ఫెయిల్, ఇప్పుడు ఇది ఫెయిల్. మరేమో నేను ఎక్కడైనా ఫంక్షన్ కి వెళ్ళి మళ్ళీ ఇంటికి ఫస్ట్ ఇంత అందంగా ఉండే ధైర్యం ఎడికలు వచ్చింది. ఆ చీర చూడు, ఆ స్మైల్ చూడు, అందమైన వాక్ చేయాల్సింది నువ్వు. మ్యూజిక్. అందానికే అద్దానివే, కట్టున్న పొట్టున్న గోదారివే, అమ్మాయికే అర్థానివే, మాటున్న మనసున్న ముత్యానివే, ముత్తొచ్చిన గోరింతవే, కట్టున్న పొట్టున్న గోదారివే, అచ్చొచ్చిన జాబిల్లివే, మాటున్న మనసున్న ముత్యానివే, అలా అంటున్నా చేయి. కులవుడే గాని మహానుభావుడు. నేను చాలా అందంగా రెడీ అయ్యి బయటికి వెళ్ళాక ఇంకా దీనికంటే అందంగానా చచ్చిపోతారు జనాలిగా. అందంగా రెడీ అయ్యి బయటికి వెళ్ళాక ఇంటికి వెళ్ళాక ఆకలి కాదు, దానికి రీజన్ మా అమ్మ చెప్తుంది, నీకు దిష్టి తగిలింది అందుకే నీకు ఆకలి కావట్లే అని. వెళ్ళే ముందు నల్ల పెయింట్ ఇట్లా కొట్టుకొని పో. అప్పుడు మమ్మీ ప్రోగ్రెస్ రిపోర్ట్ చూసాక మార్క్స్ ఎందుకు తక్కువ వచ్చినాయి అని అడిగితే మమ్మీ నా చదువుకి మా ఫ్రెండ్స్ అందరు దిష్టి వేసిర్రు అందుకే తగ్గినాయి అని చెప్పారు. అందరూ అలా దిష్టి పెట్టిందమ్మా, క్లాస్ రూమ్ లో అబ్బాయిలు ఎక్కువయ్యారు అందుకే నీ దిష్టి అక్కడ పోయింది. స్టేజ్ మీద సోలో పర్ఫార్మెన్స్ ఇచ్చి కిందికి దిగినప్పుడు దిష్టి తాకిందని ఫీల్ అవుతాం. ఏం పర్ఫార్మెన్స్ అది? డాన్స్ పర్ఫార్మెన్స్. వస్తుందా నీకు డాన్స్? వచ్చు. దా చూద్దాం దా. అరే కుర్చీని మడత పెట్టండి రా. కుర్చీని మాట్లాడేసి తెలుగులో 57 వచ్చినాయి సార్, హిందీలో 70 వచ్చినాయి సార్. నువ్వు వేసిన డాన్స్ కి కుర్చీ మడత పెట్టాడు కాదు నాన్న, ఇది పాట సెట్ అవుతుంది. తెలుగులో 57 వచ్చినాయి సార్, హిందీలో 70 వచ్చినాయి సార్. ఫస్ట్ మేడం ఆన్సర్ ఎవరు? అబ్బాయిల మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువైంది ఆధారణ. Let's welcome our first round participants. గట్టిగా చెప్పండి. ఏ వాటే 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 బ్యూటీ, నువ్వు యాడా ఉంటే ఆనే ఊటీ. ఏ వాటే 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 బ్యూటీ, నువ్వు యాడా ఉంటే ఆనే ఊటీ. తిప్పుతుంటే నడుమే నాటి, నా కండ్లే చేసే కంట్రీ బ్యూటీ. ఆయమ్మ వచ్చి నేమ్ రవి మీతో యాంకరింగ్ చేయాలన్న ఆశ. నా పేరు మనీషా. చంపేనను చెప్తున్నానా? వై ఏమైనా ఉందా? రీజన్ ఉందా? టీవీలో కనిపించాలనా, టీవీలో కనిపించాలనా. నా బంగారు కొండే. మేడం మీ పేరు? రవి, ఈ షోకి మీకు ఎదురే లేదు, ఈ కాలేజ్ లో అలేఖ్యకి తిరిగే లేదు. ఏం చేస్తున్నారు మీరు? అసిస్టెంట్ ప్రొఫెసర్. అసిస్టెంట్ ప్రొఫెసర్. ఏ సబ్జెక్ట్ నేర్పుతున్నారు పిల్లలకి? VLSI డిజైన్. వెరీ గుడ్ వెరీ గుడ్. వచ్చేమ్మా. నా పెళ్లికి మోగాలి బాజా, నా పేరు పూజ. అప్పుడే పెళ్లి వరకు వచ్చింది వ్యవహారం. చెప్పినావా ఇంట్లో పేరెంట్స్ కి? చెప్పేసినావా పెళ్లి చేయండి అన్న? ప్లాన్ చేస్తున్నా చెప్పాలని. దీనికి ప్లానింగ్ ఉందా? ఎందుకు నాన్న అందరు పెళ్లికి దూరం వెళ్తుంటే నువ్వెందుకు పెళ్లి దగ్గరికి వెళ్తున్నావు? ప్రీ వెడ్డింగ్ షూట్. ప్రీ వెడ్డింగ్ షూట్ చేసుకొని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా? నీ ప్రీ వెడ్డింగ్ ఫోటోల కోసం ఒక జీవితం నాశనం చేయాలనుకుంటున్నావా?
రవి మీకు నేర్పిస్తా ఈత. నా పేరు యోగిత. ఏం చదువుకుంటున్నావు నాన్న? డిప్లొమా ఫస్ట్ ఇయర్ సిఎస్. సూర్యుడు వస్తే వెలుగు వస్తుంది, షోకి సంధ్య వస్తే అందం వస్తుంది. హాయ్ రవి. హాయ్. నేను రోజు చూస్తా టీవీలో, ఆహా. ఈ రోజు చూసా ఇలా. నా పేరు ఈషా. ఓకే, ఏం చేస్తున్నాడా? బీటెక్ థర్డ్ ఇయర్. బీటెక్ థర్డ్ ఇయర్, వెరీ గుడ్. అరే అప్పుడుగా తీసుకురండి. చెయ్యి స్ట్రైట్ గా పెడతారు, బెండ్ అవ్వద్దు అసలు, వేరే చెయ్యికి షిఫ్ట్ చేయకూడదు, అండ్ పక్కన వాళ్ళు కింద సపోర్ట్ ఇవ్వకూడదు. పగిలిపోయిన వాళ్ళకి పాయింట్ రాదు, ఆ బెలూన్ కాపాడుకున్న వాళ్ళకి పాయింట్ వస్తుంది. కానీ ఈ మధ్యలో నేను క్వశ్చన్ అడుగుతా, ఆ క్వశ్చన్ కి ఎన్నో ఆన్సర్లు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చిరంజీవి గారి సినిమాల పేర్లు అంట, మీరొక పేరు మీరొక పేరు, అలా చెప్పకుండా ఎవరైతే ఎక్కువ గ్యాప్ తీసుకుంటారో వాళ్ళకి 5 seconds టైం ఇస్తా. చెప్పకపోతే బెలూన్ నేనే వచ్చి పగల కొడతా. అండ్ మై క్వశ్చన్ ఇస్, నువ్వు వచ్చి హాస్టల్ లైఫ్ బాగుంటది అని చెప్పాలి, నువ్వు వచ్చి డే స్కాలర్స్ లైఫ్ బాగుంటది అని చెప్పాలి. ఎవరైతే ఎక్కువ టైం తీసుకుంటారో వాళ్ళు అవుట్. 3, 2, 1 స్టార్ట్. డే స్కాలర్ లైఫే బాగుంటది. అవును, ఎందుకు? అదే అడిగిన నేను. ఎందుకంటే నైట్ టైం మూవీస్ కి వెళ్ళొచ్చు. నైట్ టైం ఇష్టం ఉన్నప్పుడు బయటకు వెళ్ళొచ్చు. Yes. హాస్టలర్స్ లైఫే బాగుంటది. స్టడీ బాగుంటది, ప్లస్ ఎక్స్ట్రా టైం తో పాటు ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయొచ్చు. నిన్ను స్పీచ్ అడగలే, ఒక పాయింట్ చెప్పు. ఫ్రెండ్స్ ఉంటారు 24 hours ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్. మంచిగా ఎవ్రీ వీకెండ్ అండ్ ఎవ్రీ డే మనకు నచ్చినప్పుడు మనం అవుటింగ్స్ వెళ్ళొచ్చు. అప్పుడు చదువు సంగ ఆగిపోతుంది మంచిగా. ఎప్పుడు పడితే అప్పుడు బయటికి వెళ్ళొచ్చు. హాస్టల్ లైఫ్ లో ఎప్పుడు పడితే అప్పుడు బయటకు వెళ్ళొచ్చా? మార్నింగ్ లేట్ గా లేచిన ఏం కాదు. హాస్టల్లో మార్నింగ్ లేట్ హాస్టల్లో మీ రాజ్యం. హలో, వార్డెన్ ఉంటాడు కదా, ఎట్లా పర్మిషన్ వాడని సెట్ చేసుకుంటాం. అమ్మని అమ్మ. డే స్కాలర్ లైఫ్. మనం బంక్ కొట్టాలన్నప్పుడు కాలేజ్ పర్మిషన్, హాస్టల్ పర్మిషన్ అవసరం లేకుండా వెళ్ళొచ్చు. నైట్ అవుట్ చేస్తాం, మళ్ళీ డీజే కూడా ఉంటది మాకు. ఏం మేడం ఇది? డీజే ఉంటదంట? బ్లూటూత్ కి డీజే కి నువ్వు చెయ్యి సాపు. ఇది ఇంకోసారి కట్టిందా అవుట్. సో మొత్తానికి డే స్కాలర్ కి ఇక్కడనే అర్థమైపోయింది, డే స్కాలర్ కి బలం ఉంది, హాస్టల్ కి లేదు. పాయింట్ వచ్చింది. దూసుకొచ్చే ఫ్లైయింగ్ కిస్సు, ఓ నిప్పులాగా నన్ను తాకి పెంచెన్ పల్సు, అది ఒంటిలోని చేసి నల్లరి నీకేం తెలుసు. ఫుల్ కిస్సు. ఫ్రెండ్స్ విడిపోవడానికి కారణాలు ఒక సిచ్యువేషన్ చెప్పు, దీని వల్ల విడిపోతారు అని. బాయ్ ఫ్రెండ్ విషయంలో ఇద్దరు ఒకరిని ప్రేమించి ఇద్దరికి ఒకరిదొకరు తెలిసినాక ఈగో వస్తాయి ఇద్దరి మధ్య. నువ్వు అంత బాధగా చెప్తున్నావు నీ లైఫ్ లో. ఫ్రెండ్స్ చదివలే అని మళ్ళీ ర్యాంక్ కొట్టినప్పుడు ఖర్చి అంటావు. బర్త్డే అప్పుడు ఫస్ట్ బెస్ట్ ఫ్రెండ్ కి తినిపించకపోతే తనకి ఈగో. బర్త్డే అప్పుడు 12 కి విష్ చేస్తా అన్నాడు, విష్ చేయకపోతే అంటే అన్నట్టు అంటే బాయ్ ఫ్రెండ్ అన్నట్టు ఏమైనా ఫ్రెండ్స్ కదా, వాళ్ళందరూ ఫ్రెండ్సే కదా. నీ క్లారిటీ ఉంటే ఓకే. క్లాస్ లో నా పక్కన కూర్చో అంటే వేరే వాళ్ళ పక్కనకి వెళ్ళి కూర్చున్నప్పుడు ఈగో వస్తుంది. దానికి కూడా గొడవ పడతారా? మన ఫ్రెండ్ నాకంటే బాగుంది దీంతో ఉంటే మళ్ళీ నన్ను ఎవరు చూడరు అని వేరే వాళ్ళతో జీవితంలో చాలా చూసిందంట ఈవిడ. మేకప్ కిట్ ఇవ్వలేదని, మేకప్ కిట్ ఇవ్వలేదని, లేకపోతే ఎక్స్పైరీ అయిపోయిన మేకప్ పూసుకోవే అని ఎంకరేజ్ చేసినప్పుడు, పార్టీకి ఈ డ్రెస్ వేసుకొని వస్తా అని వేరే డ్రెస్ వేసుకొని వస్తే అప్పుడు గొడవలు అయితే స్టార్ట్ అయిపోయి. అప్పుడు నువ్వు నార్మల్ వేస్తా, అదే పేరెంట్స్ కి ఇంట్లో బాయ్ ఫ్రెండ్ ఉండరని చెప్పినప్పుడు ఈగో. అవును, మన గురించి మన సీక్రెట్ మన ఇంట్లో వాళ్ళకి చెప్పిన తెలుసా అంటే ఈవిడ అమ్మో. బయటికి వెళ్దామని ఫ్రెండ్ కి చెప్పిన మమ్మీతో మాట్లాడు అని, కానీ అది మాట్లాడకుండా హ్యాండ్ ఇచ్చినప్పుడు. ఎన్ని జరిగినాయి అమ్మా నీ లైఫ్ లా? బయట చూస్తుంటే అర్థమవుతుంది అండి. అవన్నీ బయట చూసినట్లేదు, నీతో జరిగిన విషయాలు చెప్తున్నా. చెయ్యి. హలో, ఓకే, ఐఎమ్ సారీ, డిస్క్వాలిఫైడ్. ఎందుకు పగలగొట్టారు అర్థమైందా? బ్యాక్ సైడ్ వల్ల. ఎందుకు దేవుడు మీకు తెలివి ఇచ్చాడని కదా మీ ముగ్గురు సెలెక్ట్ చేశా, వాళ్ళు మధ్యలో డిస్టర్బ్ చేశారు కాబట్టి డిస్క్వాలిఫైడ్. లాస్ట్ పాయింట్ క్వశ్చన్ ఏంటంటే, అరేంజ్ మ్యారేజ్ కి లవ్ మ్యారేజ్ కి డిబేట్. మీకు మీది అరేంజ్ మ్యారేజా లవ్ మ్యారేజా? అరేంజ్ మ్యారేజ్. లవ్. వాళ్ళ పెళ్లి ఏమైందో నువ్వెందుకు చెప్తున్నావు అమ్మా? అంటే డిబేట్ చేయాల్సింది మేమే కదా. నేను పర్సనల్ క్వశ్చన్, మీకు ఏ మ్యారేజ్ జరిగిందని. నువ్వు లవ్ చేసినావు నన్ను? నీ లైఫ్ లో మామూలు కష్టాలు లేవు తెలుసా?
అప్పటి నుంచి అన్ని చెప్పినావు, ఇప్పుడైతే ఖచ్చితంగా లవ్ లవ్ నిన్ను లవ్. చూసినప్పుడే గుర్తొచ్చినాయి నాకు అన్ని. మేడం లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? అరేంజ్ మ్యారేజ్. అరేంజ్ మ్యారేజ్. మేడం మీ కర్మ కాలేదు, మీరు లవ్ మ్యారేజ్ సపోర్ట్ చేయాలి. ఓకే. సో స్ట్రైట్ పెట్టండి చేతులు. మీరు అరేంజ్ మ్యారేజ్ లో ఉన్న లాభాలు, మీరు లవ్ మ్యారేజ్ లో ఉన్న లాభాలు చెప్పాలి. లవ్ మ్యారేజ్ ఎందుకు గొప్ప? లవ్ మ్యారేజ్ లో ముందే వాళ్ళ గురించి తెలుసుకోవచ్చు. అరేంజ్ మ్యారేజ్ లో కట్నం డిమాండ్ చేయొచ్చు, ఎంత కట్నం కావాలంటే తీసుకెళ్ళొచ్చు. పోతూ పోతూ ఆస్తిని రాసిపోతాం. ప్రతిసారి దీనింటి లవ్ మ్యారేజ్ లో బాయ్ ఫ్రెండ్ తో ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టియచ్చు. yes పెళ్ళైన తర్వాత కూడా హస్బెండ్ తోటి ఇష్టం ఉన్నట్టు ఖర్చు పెట్టుకోవచ్చు. మనదే రాజ్యం అయితే ఇంట్లో. అది మీ ఇంట్లో నువ్వు ఆగి ఊకే కొరుకుతా ఉన్నా. మంచి పాయింట్ చెప్తుందా నువ్వు పక్క నుంచా? చెప్పండి మేడం. డిస్టర్బెన్స్ ఆఫ్ ఇండియా. హస్బెండ్ తో కూడా ఇష్టం ఉన్నదా ఖర్చు పెట్టించుకోవచ్చు అంటున్నాను. ఓకే, కానీ పెళ్లి తర్వాత అరేంజ్ మ్యారేజ్ లో అంత ఖర్చు పెట్టారు కదా, ఉన్నదంటే సర్దుకుపోవాలి అని అంటారు. వాళ్ళ వీక్ పాయింట్ మీద కొడితే చాలా వైలెంట్ గా ఉన్నారు రోహి. లవ్ మ్యారేజ్ లో బాయ్ ఫ్రెండ్ ని తిప్పించుకోవచ్చు మంచిగా. బాయ్ ఫ్రెండ్ ని తిప్పించుకోవచ్చు, తిప్పి తిప్పి పిప్పి చేయొచ్చు. అరేంజ్ మ్యారేజ్ అయితే మనమే గొడవ పెట్టుకొని వెళ్ళి అమ్మ వాళ్ళ ఇంటికాడ వాడగా కొట్టిరని చెప్పొచ్చు. ఇది ఊళ్ళో కూడా ఊహించలేదండి ఇలాంటి ఆన్సర్ వస్తాయి. మీ సార్ పేరు? నరేష్. నరేష్ గారు జాగ్రత్తగా ఉండండి సార్. లవ్ మ్యారేజ్ లో ముందే మనం అన్ని ప్లేసెస్ కి తిప్పించుకోవచ్చు. నీ తిప్పుడు సలా ఉండా. 5 4 డౌరీ ఇచ్చినాం కాబట్టి కట్టం అయిపోయింది. 3 2 1 లవ్ మ్యారేజ్ గొప్ప. అమ్మాయి బాబు కంగ్రాచులేషన్. 3000 రూపాయలు. సెకండ్ రౌండ్ బాగా డాన్స్ రావాలి. మంచి పాటేరా, డాన్స్ చేయండి. అరే పొట్టుగాలే బయలెల్లు బోనం ఎత్తి బయలెల్లు గండి మైసికి మొక్కెళ్ళు గాలి మోటారెక్కెళ్ళు. సో ఇప్పుడు మీ 5గురు బాగా డాన్స్ చేస్తున్నారు కాబట్టి, అందుకే సెలెక్ట్ చేశాను కాబట్టి ఇక్కడ డాన్స్ చేస్తారు. డాన్స్ చేసి పాట ఆగిన వెంటనే దగ్గరున్న స్టూల్ వెతికి దాని మీద కూర్చోవాలన్నమాట. 2 1 మ్యూజిక్. అమ్మా వేరే ఉన్నాయి, వేరే ఉన్నాయి. ఫస్ట్ ఓడిపోయావు కాబట్టి నీకు పనిష్మెంట్ ఇవ్వాలి కాబట్టి ఈ ప్రాపర్టీ పట్టుకొని అట్లా నడుచుకుంటూ వెళ్తావు అనమాట. మా వద్ద బాత్రూమ్ బ్రష్లు, డస్ట్ పిన్నులు, బాటిల్ క్లీనింగ్ బ్రష్లు, సోప్ బాక్సులు, చిన్నవి పెద్దవి, బ్రష్ బుట్టలు, ఉల్లిపాయ బుట్టలు, క్యారేజీ బుట్టలు, స్కబ్బర్లు, స్టీల్ ప్లేసులు, మా వద్ద
సరసమైన ధరలకే లభించను. Congratulations, you win 500 rupees. Song number 2. గలీజ్ గలీజ్ ఏయ్ దొంగ, ఏయ్ కళ్ళు మూసుకున్నాడు. అబ్బా అబ్బా ఇప్పుడే యాక్టింగ్. అబ్బో చీటింగ్ చేసినావు కాబట్టి 500 రూపీస్. 3 బెలూన్స్. ఎవరైతే బెలూన్ లాస్ట్ వరకు కాపాడుకుంటారో వాళ్ళే విన్నర్. 3, 2, 1 గో. Thank you so much for participating. 800 rupees. 1000 rupees. The winner will get 1500 rupees. ఆ కుర్చీని మార్చబెట్టి Third and final round ఆడడానికి మా స్టూడెంట్స్ రెడీ. Can we have this up please? టీమ్ లో 5 ఉన్నారు కాబట్టి ఇద్దరు వెళ్తారు స్ట్రైట్ గా, చేతులు జాయిన్ చేసి అలా పట్టుకుంటారు ఫేసింగ్ ఈచ్ అదర్. మిగతా 3 1 by 1 ఈ బాక్స్ కుంటూ వెళ్ళి మీ చేతుల మీద పెడతారు అనమాట. అవి బ్యాలెన్స్ చేయాలి. ఎవరైతే ఎక్కువ బాక్సులు పెడతారో వాళ్ళే గెలుస్తారు. నేను లెక్క పెట్టేంత వరకు ఆ బాక్స్ లాగాలి పడిపోకుండా. యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 and go. నా ఇంటి పేరు సిల్కు, నా ఒంటి రంగు మిల్కు, నన్నంటుకుంటే ఇస్తా ఓ జలకు, నా మాట సిలక పలుకు, నా పులుకు మెరుపు తడుకు, అరే పడని వాడు లేడే నా వలకు, సిగ్గుపడేది 6 o'clock, నన్ను కొట్టేది 10 o'clock, అరే లెమన్ టు 11 o'clock, రగిలిస్తా రౌండ్ ద క్లాక్, తగిలిస్తాను ఫ్రంట్ టు బ్యాక్, తగ్గిస్తాను నీ హెడ్ టేక్, వేస్తాను నా లిప్ లాక్, తిప్పిస్తా హార్ట్ అటాక్. నా ఇంటి పేరు సిల్కు, నా ఒంటి రంగు మిల్కు, నన్నట్టుకుంటే ఇస్తా ఓ జలకు. Score 7. Your time starts 3, 2, 1 go.
జోడు కాలేజీ పాపసుడు ఎల్లారెడ్డి కూడా కడ ఆఫీసుడు ఎర్ర రోజా పువ్వు సేతికిచ్చి చూడు అందరి ముందు ఐ లవ్ యూ చెప్పిసుడు అరే పడితే లైన్ల పడతది లేకపోతే తిడతది పోత ఇచ్చత పోతది అది పోత ఇంకోతొస్తది ఏ నల్ల కళ్ళ అద్దాలు తొడిగిన పోరి అరే పడితే లైన్ల పడతది లేకపోతే తిడతది పోత ఇచ్చత పోతది అది పోత ఇంకోతొస్తది హీరో హోండా బండి మీద పొరడు చూడు కూలింగ్ గ్లాస్ పెట్టి కటింగ్ ఇస్తాడాడు షారుఖ్ ఖాన్ లెక్క ప్రపోజ్ చేస్తాడాడు రిప్లై కోసం చెప్పులరగా తిరుగుతాడు అరే ఓకే అని అంటి మహా పోయో గుర్రం అంటాడు ఒక్కసారి పడితే మహా లెక్క నన్న చెయ్యడు ఓకే అని అంటి మహా ఓయో గుర్రం అంటాడు ఒక్కసారి పడితే మహా లెక్క నన్న చెయ్యడు పడేదాకా పరేషాను చేస్తాడు వాడు ఓకే అని అంటి మహా 4 గ్రీన్ ఉన్నాయి, ఇటు 4 పింక్ ఉన్నాయి. అయితే కింద నుంచి స్టార్ట్ చేద్దాం మనము. కింద పింక్ ఒకటైతే పైన గ్రీన్ ఒకటి, ఇటు పక్కన పింక్ ఒకటైతే అవి 3, దాని కింద పింక్ అయితే 4, 5, 6, 7, 8 రౌండ్ విన్నర్. Congratulations, round winners, 5,000 rupees. వెళ్ళిపోయే ముందు మా ఐశ్వర్య బియ్యం తరపు నుంచి గిఫ్ట్ హ్యాంపర్స్ టు పార్టిసిపెంట్. సో మరి నెక్స్ట్ ఎపిసోడ్ కలుసుకుందాం. అంటే కీప్ వాచింగ్ అండ్ కీప్ సేయింగ్ ఆడవాళ్ళు మీకు